మీరు బంజారాయిల్స్ లో ఉన్నానన్నారు. ఈ బిల్ ఏంటి? నవ్య రిసార్ట్స్ కీసరగుట్టానుంది. దొరికిందా? దొరికింది. చీర. హర్ష హర్ష అంటూ పూసుకు తిరుగుతావే, ఆయన గారి చేతే నీ చెంపని చెళ్ళు మనిపించేలా చేశాను. ఏం సార్, చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నారు? పారిపోదామనా? మాట్లాడరే. నా కాళ్ళు పట్టుకుని బతిమాలితే పోనీలే పాపం అని 25,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. 6 నెలలు దాటింది. వడ్డీ ఇచ్చింది లేదు, మొహం చూపించింది లేదు. పేరుకు పెద్ద మనిషి. ఛీ, సిగ్గు లేదు. ప్లీజ్ సార్, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అందుకే బాకీ ఎగ్గొడతావా? అయ్యో, అదే లేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ డబ్బు మొత్తం వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టిస్తావా? ఎరా, నా చెవుల్లో పూలు పెడదామనుకుంటున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. బాకీ తీర్చలేని బేవకూఫ్ గాడివి, నీకు మర్యాద ఏంట్రా? అంత రోషం పౌరుషం ఉంటే వెంటనే వడ్డీతో సహా నా డబ్బు కాకో. ప్లీజ్, నాకు ఇంకొంచెం గడువు ఇవ్వండి. ఎందుకు? ఊరొదిలి పారిపోవడానికా? ఆపండి. నేను బాకీ ఎగ్గొట్టిపోయే రకం కాదు. నోర్మై, నా సంగతి నీకింకా తెలీదు. బాకీ తీర్చకపోతే నడి రోడ్డు మీద గుడ్డలిప్పి తంతాను. నడు. ఇడియట్. హర్ష, రేయ్, ఈయనెవరనుకున్నారా? హర్షవర్ధన్, నా ఫ్రెండు, నా దేవుడు మీద చేయి చేసుకుంటావా? చూడండి, మీ ఫ్రెండ్ మీకు గొప్పేమో గాని నాకు మాత్రం అప్పు తీసుకుని ఎగ్గొట్టేవాడే. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. ఎంత నీ బాకీ? లక్షల కోట్ల? ఎంత? అసలు 25,000, వడ్డీతో కలిపి 40,000. మీరిస్తారా లేకపోతే? తీసుకో మొత్తం 50,000. హర్ష, తల దించుకోవాల్సింది నువ్వు కాదు, నేను. ప్రాణ స్నేహితుడైన నిన్ను అపార్థం చేసుకున్నందుకు, ఇన్నాళ్ళు నిన్ను నా శత్రువు అనుకున్నందుకు కోటి, నువ్వు. నేనే హర్ష, నీ కోటిగాణ్ణి. నన్ను క్షమించు. కోటి, హర్ష, కోటి, కోటి. హర్ష, ఈనాటికి నాకు నిజం తెలిసింది.
మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. కోటి, ఆ రోజు తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాను రా. అందుకు నువ్వే నన్ను క్షమించాలి. హర్ష, వద్దు, మళ్ళీ ఆ చేదు గుర్తుల్ని జ్ఞాపకం చేయొద్దు. చాలు కోటి, ఈ ఒక్క మాట చాలు. నేను ప్రాణాలతో ఉండగా ఇలాంటి రోజు వస్తుందో లేదో అని దిగులు పడ్డాను. కానీ హర్ష, ప్లీజ్ వద్దన్నానా. అనుభవాలు మనుషులకి పాఠాలు నేర్పుతాయంటారు. ఇన్నేళ్ల నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఒకటే. స్నేహం అనే పూల మొక్కని పెంచుకోవడానికి ఏళ్లు పడుతుంది, కానీ తుంచేయడానికి ఒక్క క్షణం చాలు. ఒక్క తప్పు చాలురా. హర్ష, ఒరే అని పిలవరా. ఒరేయ్ హర్ష, రాధా, ఇంకా ఎంతసేపు? ఇదిగో మీ అన్నయ్య ఆకలితో ఆవురావురని వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో అయిపోతోందండి, తెచ్చేస్తున్నా. త్వరగా రామ్మా. ఇదిగో అలాగే ఆ అల్లపచ్చడి పట్రా. నువ్వు చేసిన పునుగుల్ని అల్లపచ్చడితో నంచుకుని తింటే అదర్స్. అన్నయ్య తీసుకోండి. హర్ష, లాగించు నీ చెల్లై చేతి రుచి. కోటి, నా మాట వినకుండా నువ్వు ఇలాగే అరుస్తూ ఉంటే నిన్ను మెడ పట్టుకుని గంటిస్తాను. అన్నయ్య, రే ఏమైందిరా? ఏం లేదురా, ఈ ఆనందాన్ని ఇన్నేళ్లు చేతులారా దూరం చేసుకున్నానే అని. రే ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్నయ్య, ఏనాటికైనా మళ్ళీ మీద్దరూ కలవాలి అని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. ఆ భగవంతుడు ఇన్నాళ్ళకి నా మొర ఆలకించాడు. అవునమ్మా, దేవుడున్నాడు. అందుకే ఇలా. హే రే హర్ష, ఏంట్రా అది చిన్నపిల్లలాగా? ఇదిగో జరిగిందంతా మర్చిపో, ముందు తిను. అలా కాదు, నీకు తిను. రేయ్, నాకు చెప్పి నువ్వు తినవేంట్రా? ఇదిగో తిను తిను. కోటి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచిపోయా అనిపిస్తోంది. అవునరా, ఎన్ని అనుభవాలు, ఎన్ని జ్ఞాపకాలు. ఏంటోరా, తలుచుకుంటేనే బాధేస్తోంది. మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న అర్చన మీకు లేదు. మా నెత్తి మీద పెట్టుకుని పెంచుకున్న సౌందర్య ఉన్నా మా బిడ్డ కాదు. హర్ష, సౌందర్యని ఈ గుండెల మీద పెట్టి పెంచుకుంటే ఇక్కడే ఫెడీమని తన్ని వెళ్ళిపోయింది. డబ్బు గురించి తప్ప మనుషుల గురించి, మనసుల గురించి
ఏనాటికి తెలుసుకోలేని బండరాయిలాగా బ్రహ్మరాక్షసిలాగా మారిపోయింది. అన్నయ్య గారు, పిల్లల్ని కనగలం పెంచగలం, కానీ వాళ్ళ రాతల్ని మార్చలేం కదా. అవునమ్మా, మనం ఏదీ మార్చలేం. మన చేతుల్లో ఏదీ లేదు. రే, నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నాకేం బాలేదురా. చూడు, నువ్వు మళ్ళీ ఎదగాలి. నేను తలెత్తి చూసే అంత ఎత్తుకు ఎదగాలి. వద్దురా, వద్దు. ఈ చేతులతో కోట్లు సంపాదించాను. ఈ చేత్తోనే దేహి అని అప్పులు చేశాను. స్టార్ హోటల్స్లో గడిపిన ఆ జీవితం కంటే చాలీ చాలని డబ్బుతో గడిపే ఈ బతికే నాకు సంతోషంగా ఉందిరా. రే, ఏంట్రా నువ్వు అనేది? లేదురా, నేను వైరాగ్యంతో చెప్పడం లేదురా, నా జీవితానుభవంతో చెప్తున్నాను. నాకు మళ్ళీ డబ్బొస్తే మళ్ళీ మనశ్శాంతి కరువవుతుంది. నా ఇంట్లో మళ్ళీ వద్దురా, నన్నిలా ఉండని చాలు. అమ్మా రాధమ్మా, చాలా రోజుల తర్వాత నీ చేతి రుచి అమృతంలా ఉందమ్మా. ఇక నేను బయలుదేరతానురా. రే, ఏంటి అప్పుడే బయలుదేరుతావా? నేనెక్కడికి వెళ్తానురా? వెళ్ళేది ఈ శరీరం మాత్రమేరా. నా మనసెప్పుడు నా ప్రాణమిత్రుడితోనే ఉంటుందిరా. ఉండు, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దురా, నేను నడిచే వెళ్తాను. నడక ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పారు. అందుకురా. రాధమ్మా, వెళ్ళొస్తానమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నయ్య గారు. తప్పకుండా. వెళ్ళొస్తానురా. అలాగే. వస్తానమ్మా. మంచిదన్నయ్య. కార్లో స్టీరింగు నీకే, కంపెనీలో ఎండి పోస్టు నీకే. బానే నడిపిస్తున్నావు. బాగా నడిపిస్తేనే కదా కార్ అయినా కంపెనీ అయినా కండిషన్లో ఉండేది. ఉంది, కండిషన్లో కాదు, కంపరంగా ఉంది. ఏమైంది? ఇంకేం కావాలి? ఆఫీసులో నన్నందరూ గాయత్రి మొగుడు అంటున్నారు. నిన్ను ఆదిత్య పెళ్ళాం అని మాత్రం అంటం లేదు. అంటే నన్నేం చేయమంటారు? ఏం చేయడం ఏంటి? నీకేం బాధ్యత లేదా? బాగుంది. మిమ్మల్ని ఆదిత్య గారు అని పిలవాలని ఆఫీస్లో మీటింగ్ పెట్టి అందరికీ చెప్పనా? గాయత్రి, వేళాకోళం కాదు, నేను సీరియస్గా అంటున్నాను. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నాను. రెస్పెక్ట్ అనేది అడుక్కుంటే రాదు. ఐ మీన్ అడిగి తెచ్చుకుందాం అనుకుంటే రాదు అంటున్నాను. నాకేం అడుక్కోవాల్సిన కరం పట్టలేదు. నేను రంగారావు గారి కొడుకుని అని మెళ్ళో మూర్ఛరోగిలాగా బోర్డు కట్టుకుని తిరిగినా ప్రయోజనం ఉండదు. గాయత్రి, గాయత్రి మేడం అని అందరూ నన్ను పిలుస్తున్నారంటే అందుకు కారణం కంట్రోల్ చేసే స్టీరింగ్ నీ చేతిలో ఉండడమే. ఎస్, స్టీరింగ్ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. సడన్ గా చేతులు మారాలి అంటే సాధ్యం కానే కాదు. చూస్తున్నా, నువ్వు మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. తప్పే ఉంది? రూపాలు మార్చుకుని మనుషులే మారిపోతుంటే నేను కూడా మారాలి కదా. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయి కాబట్టి. తెలిస్తే మాత్రం ఏం చేస్తావు? నేనేం చేస్తాను, నేనేం చెయ్యగలను, టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది.
ఇక్కడ ఆపేమిటి? పనుంది. త్వరగా రా. పని పూర్తయ్యాక వస్తాను. కూర్చోండి. రెడ్డమ్మా, మేడం మీరా? ఏంటి షాపింగా? పళ్ళు తీసుకుంటున్నాను మేడం, తులసి కోసం. ఏం తులసి, ఎలా ఉన్నావు? మీకు తెలియందే ఉంది మేడం, శరీరానికి దెబ్బ తగిలితే ఆ గాయం కొద్ది రోజుల్లోనే మానిపోతుంది. కానీ మనసుకు తగిలిన గాయానికి మందే లేదు. కోలుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో కూడా చెప్పలేం. ఆ రాస్కల్ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు. పిరికి పంద ఎక్కడో దాక్కునుంటాడు. గాయత్రి, ఇంకెంతసేపు? ఏమైంది తులసి? ఏమీ లేదు, చేజారిందంతే. అబ్బా గాయత్రి, నిన్నే. త్వరగా రా. వస్తున్నాను, కూర్చోండి. ఆంటీ, ఎవరైనా? ఆదిత్య గారు, గాయత్రి మేడం భర్త. చెప్పు రెడ్డమ్మా, తులసి మీద ఎవరో రౌడీలు అటాక్ చేశారన్నా? అవునమ్మా, నేను లేనప్పుడు పోలీస్ వేషాల్లో వచ్చిన ఆ రౌడీలు తులసిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదృష్టం బావుండి ఆఖరి క్షణంలో అక్కడికి వెళ్ళిన నేను తులసిని కాపాడగలిగాను. అర్థమైంది. ఖచ్చితంగా ఇది ఆ కిషోర్ గడి పనే. అవునమ్మా, అందుకే ఆ దుర్మార్గుని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాను. పట్టుకోవడం మాత్రమే కాదు రెడ్డమ్మా, తులసికి అన్యాయం చేసిన ఆ కిరాతకుడు కిషోర్ని ఉరికంబం ఎక్కించాలి. గాయత్రి, టైం అవుతుంది. మేడం, మీ వారు పిలుస్తున్నారు కదా, మళ్ళీ కలుద్దాం. అలాగే. తులసి, జాగ్రత్త. ఏంటా తొందర? కాసేపు ఆగలేరా? ఇంకెంతసేపు ఆగాలి? తాళాలు కూడా తీసుకెళ్ళావు కదా. అవును, తాళాలు నా చేతుల్లోనే ఉంటాయి, కంట్రోలు నా చేతుల్లోనే ఉంటుంది. తులసి, ఏమైంది? ఏం లేదంటీ, ఏం లేదు. ఆంటీ, మనం వెళ్దామా? పద. ఏమైంది తులసి నీకు? ఏమీ లేదు. నిజం చెప్పు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. రోడ్డు మీద ఆ గాయత్రీదేవి భర్తను చూసినప్పటి నుంచి నీలో ఏదో కంగారు, మరేదో భయం. ఎందుకు? ఏమీ లేదంటీ, నిజంగానే. ఏది? ఆ మాటని నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. అది అదే ఎందుకు అని. వేటగాడిని చూసి లేడికోన బెదిరిపోయినట్టు ఆ ఆదిత్యం చూడగానే నీ కళ్ళల్లో భయం, వణుకు, తడబాటు. ఎందుకు? చెప్పు తులసి, ధైర్యంగా చెప్పు. ఆ ఆదిత్య నీకింతకు ముందే తెలుసా?
తెలుసు